మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో కూడా గురువుగారు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను. పాకెట్లో మీరు 2 బే లీవ్స్ పెట్టుకోండి, లేదంటే 2 లవంగాలు పెట్టుకోండి, మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. లేదంటే మీ ఉద్యోగంలో అనుకున్న కార్యాలన్నీ ఈరోజు ఇదంతా వాస్తవమేనంటారా? అసలు అది నిజంగా నమ్మడానికి మనకి ఏంటి ఒక వివరణ ఏమైనా ఉంటుందా దాని గురించి? ప్రతి ఒక్కదానికి ప్రామాణికంగా చాలా ఉన్నాయమ్మా. మనము ఉదాహరణకు ఉప్పుని తీసుకున్నాం అనుకోండి, ఉప్పుని ఏమంటారు? లక్ష్మీ స్వరూపం అంటారు. కానీ ఒక చెడుని పారద్రోలడానికి ఉపయోగించే పదార్థం కూడా ఉప్పే. ఇక్కడ లక్ష్మీదేవి చెడుని పారద్రోలుతుంది అనే దానికి ప్రామాణికం ఏమి ఉండదు. కానీ మనం ఎక్కడైతే ఉపయోగించే విధానాన్ని బట్టి దాని యొక్క స్థితి మారుతుంది. అలాగా మనం జాతకరీత్యా ఏదైతే పరిహారాలు దేనికి సంబంధించి తెలుసుకుంటున్నామో ఆ సందర్భంలో ఉపయోగించేటప్పుడు అది దానికి శుభం అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క శుభ కార్యక్రమానికి అశుభ కార్యక్రమానికి తమలపాకులు ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అలా అని అది తప్పని కాదు. మనిషి పుట్టినప్పుడు ఈ యొక్క నాలావేష్ట బంధనానికి సంబంధించిన పూజ చేసేటప్పుడు దర్భను కట్టుకొని చేస్తారు. విగ్రహ ప్రతిష్టలకు కూడా దర్భను కట్టుకొని చేస్తారు. అదే ఒక మనిషి కాలం చేసినప్పుడు కూడా దర్భని ఉంగరంలా ధరించి ఆ యొక్క కర్మకర్తవులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయమ్మా. ఓకే గురువు గారు.